గైస్, ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు టేస్టీ అండ్ హెల్దీ రాజ్మా పులావ్ అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. డైట్ చేసే వాళ్ళైనా పిల్లల లంచ్ బాక్స్ కైనా ఈజీగా కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ముందుగా నానబెట్టిన రైస్, ఓవర్ నైట్ సోక్ చేసిన రాజ్మాని తీసుకోవాలి. కుక్కర్లోకి ఆయిల్, నెయ్యిని వేసుకోండి. అలాగే హోల్ గరం మసాలా, పచ్చిమిర్చి చీలికలు, ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పును వేసుకొని ఉల్లిపాయ ఎర్రగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, టమాటా ముక్కలు, పుదీనా, కొత్తిమీర, రాజ్మాని కూడా వేసేసుకొని టమాటా మగ్గిపోయి జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని ఒకసారి కలిపిన తర్వాత ముందుగా సోక్ చేసుకున్న రైస్ను కూడా వేసేసుకోవాలి. ఇవి బాస్మతి రైస్, మీరు నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. అలాగే 1 కప్పు బాస్మతి రైస్కి 1 కప్పు వాటర్, 1/2 కప్పు వాటర్ వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 3-4 విజిల్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసేసి హాట్గా సర్వ్ చేసుకోండి. నిజంగా సూపర్ టేస్టీగా అద్రిపోతుంది. పెరుగుతో సర్వ్ చేసుకోండి. నిజంగా పులావ్ అయితే అద్రిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్